ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక ప్రముఖ సర్వే సంస్థ చాణక్య సర్వే సంస్థ. చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ అనేటటువంటి పేరుతో పార్థా దాస్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి సర్వే ఫలితాలు రిలీజ్ చేసినారు. ఆ సర్వే ఫలితాలు ఎప్పటిలాగే లాస్ట్ టైం కూడా గడిచినటువంటి ఒక 2 నెలల కాలం క్రితం వారు చేసినటువంటి సర్వేలో 6 జిల్లాల్లో పార్టీల బలాబలాలు అనుకుంటూ ఇచ్చిన దాంట్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి జిల్లాల్లో వారు చేసిన సర్వే ఫలితాలన్నీ కూడా వైసీపీ ప్రభంజనం మాత్రమే సృష్టించబోతోందనేటివి చెప్పినటువంటి సర్వే తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసినటువంటి సర్వే కనుక మనం చూస్తే వైసీపీ పార్టీకి 17 ఎంపీ సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కూటమి ఏర్పడిన తర్వాత అంటే భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో జాయిన్ అయిన తర్వాత చేసినటువంటి సర్వేగా వారు చెప్పినటువంటి దీంట్లో కేవలం 8 స్థానాలకు మాత్రమే వీరు పరిమితం అవుతారు అనేటటువంటి మాట చెప్తూ, బట్ ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి ఎలక్షన్ అంతా కూడా రూరల్ సెక్టార్లో ఉండేటటువంటి ఫిమేల్ ఓటర్స్ మీద చాలా అగ్రభాగం నిలబడి ఉంది వారి యొక్క రియాక్షన్ బట్టి అనేటిని చాలా స్పష్టంగా చెప్పారు. సో మనం ఇంతకుముందు అనుకున్నట్లుగానే రూరల్ అండ్ అర్బన్ అనేటటువంటి ప్రాంతాలని వారు కూడా సర్వే చేసినారు. అదే రకంగా మహిళలు పురుషులు అనేటటువంటి వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు. లబ్ధిదారులు నాన్ లబ్ధిదారులు అనేటటువంటివి కూడా చాలా తీవ్రంగా లోపల పరిస్థితిని గమనించిన తర్వాత మాత్రమే వారు చెప్పినటువంటి పరిస్థితిని బట్టి రూరల్ సెక్టార్లో ఉండే మహిళలు అంటే చాలా భాగం రూరల్ సెక్టార్లో ఉండేటటువంటి మహిళలు ప్రయోజనం పొందినారు ఈ గవర్నమెంట్ చేత. అందుకని ఆ మహిళలే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారు అని చెప్పి వారు చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే 4,13,00,000 మంది ఓటర్లలో 2,13,00,000 మంది మహిళలు ఉంటే మిగతా 2 లక్షలు పురుషులు ఉన్నారు. సో ఈ 2,13,00,000 మంది మహిళలే ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా ఉంటారు అనేటటువంటి మాట చెప్పారు. సో దీంతో మనం కనుక చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడిప్పుడే వైసీపీ పార్టీ రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి సందర్భంలో అర్బన్ ప్రాంతాల్లో కూడా మహిళలకి ఇళ్ల పట్టాల కార్యక్రమం అనేటటువంటిది దాదాపు కంప్లీట్ చేస్తున్నటువంటి సందర్భంలో అర్బన్లో కూడా మహిళల పట్ల మహిళలు కూడా వైసీపీ పట్ల ఒక రకమైనటువంటి ఆదరణ చూపించేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ అనే చేసినటువంటి సర్వేలో పార్థా దాస్ గారు చెప్పినటువంటి విషయాల ప్రకారం మరొకసారి పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలతో వైసీపీ పార్టీ విజయదుందుభి మోగించబోతోంది. మరొకసారి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కే పరిమితమై రాజకీయాలు చేయాల్సి వస్తుంది. మరొకసారి లోకేష్ అనేటటువంటి వ్యక్తి హైదరాబాద్ పొలిమేరలు కూడా దాటేటటువంటి అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వచ్చి సినిమాల్లో నటించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మాటలే ఈ సర్వే యొక్క ఫలితాలన్నీ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సో ఏవైనప్పటికీ కూడా ఎటువంటి సర్వేలు నేషనల్ ఛానల్స్ చేసినా లేదా లోకల్ ఛానల్స్ చేసినా కూడా ఫైనల్గా ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ తరఫునే వైసీపీ పార్టీకి ఫేవరబుల్గా మాత్రమే ఇవన్నీ వస్తున్నాయి. చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా 175 నియోజకవర్గాలు మావే అనేటటువంటి నమ్మకంతో వారైతే ముందుకు వెళ్తున్నారో చేసినటువంటి అనేక సర్వే ఫలితాలన్నీ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇవాళ వీరు చేసిన సర్వేల్లో కూడా 17 పార్లమెంటు సీట్లు గెలవటం అని అంటే తప్పనిసరిగా 120 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు గెలిచినట్టే అని చెప్పి మనం దాన్ని లెక్కగట్టచ్చు. ఏవైనప్పటికీ కూడా మరొకసారి 2024 సంవత్సరంలో అధికారం చేపట్టబోయేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైసీపీ పార్టీ అని అనేక రకాలైనటువంటి సర్వేలు ఉద్ఘాటిస్తున్నటువంటి నేపథ్యంలో చాణక్య సర్వే అనేటటువంటి సర్వే సంస్థ కూడా తెలియపరిచిన వివరాల ప్రకారం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటటువంటిదే ఈ సర్వే సంస్థ యొక్క సారాంశం.